నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో ప్రభుత్వ భూమిలో బుద్ధ విగ్రహం పునఃప్రతిష్ఠించాలని దళిత సంఘాలు చలో బోరింగాకు పిలువడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో బోరింగాకు ఎవరిని రాకుండా పోలీసులు అడ్డుకోగలిగారు. ముందుగా దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముధోల్ బౌద్ధ విహార్లో సమావేశం నిర్వహించి దళితులపై జరిగిన దాడిని ఖండించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరుతుండగా పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీ గేట్లు దాటుకోవడానికి ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ రోజు ఏదైతే బోర్గాం విలేజ్ లో జరిగిన దాడి ఏదైతే ఉందో ఇది మనవాదులు కావాల్సుకొని మాలానే కమ్యూనిటీ మీద జరిగిన దాడి ఇది. అసలు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఉన్న కొంత భూమిని, ప్రభుత్వ భూమిని కొంతమంది బీసీలు కానీ కొంతమంది ఎస్సీలు కానీ, బీసీలేమో హనుమంతుడి విగ్రహం పెట్టుకున్నారు, ఎస్సీలేమో మన బుద్ధుని విగ్రహం పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ మన వాళ్ళందరూ కలిసేమో బుద్ధుని మన హనుమంతుని విగ్రహానికి అవకాశం ఇచ్చారు. అక్కడ వాళ్ళ జాగా వాళ్ళకే ఉంది, వాళ్ళ జాగాలకు మేము పోలేదు. మా జాగాలకే వాళ్ళు కావాల్సుకొని ఒక 500 మంది 1000 మంది కావాల్సుకొని ఇంటెన్షనల్గా వచ్చి ఇక్కడ దాడి అయితే జరిగింది మాలల మీద. ఈ దాడికి సంఘీభావంగా రాష్ట్రం మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ కానీ, రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు కానీ, అన్ని రకాల సంఘాల నాయకులు కానీ ఈరోజు ఇక్కడ మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే అయితే ఎవరున్నారో, మనవాద బీజేపీ ఎమ్మెల్యే అయితే ఎవరున్నారో వాళ్ళు ఇక్కడ ఇంకా స్పందించకపోవడం అది విచారకరం. ఇక్కడ ఉన్న ఎంపీడీఓ కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, డిఎస్పీలు కానీ దీన్ని తొందరగా సార్ట్అవుట్ చేసి తొందరగా దీన్ని కొలికి తీసుకొచ్చి ఇక్కడ ఇంకా దాడులు జరగకుండా ఆపాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. జై భీమ్. మన యూనివర్సిటీలో బోర్గాం చలో బోర్గాం అనే నినాదాన్ని మేము పాంప్లెంట్ రూపంలో అందించడం. మేము అది హైదరాబాద్ నుంచి అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని నాయకులు బోర్గాం రావడానికి ట్రై చేసినాం. మధ్యలో ఎక్కడైతే చెక్ పోస్టులు ఉన్నాయో అక్కడ అందరినీ ఎక్కడోళ్ళు అక్కడ నాపేసారు. ఇక్కడ ఈ పోలీస్ వ్యవస్థ అయినా ఇక్కడ ఈ సంఘాలకు కానీ ఇక్కడ మాకు కానీ సహకరించట్లేదు. సో పోలీస్ వ్యవస్థ అయినా మాకు సహకరించాలి. ఇక్కడ మేము ఏదైతే పిలుపునిచ్చినామో దాన్ని ఇంకా మొత్తంలో వీళ్ళు పోలీసులు అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అందరూ స్థానిక పోలీసులు మాకు సహకరించాలని కోరుతా ఉన్నాం. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం పక్కన ఉన్న బోరిగాంలో జరిగిన ఘటన అమానవీయ ఘటన. ఈ ఘటనని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల దాడులు దళితుల మీద జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మనం బోరిగాం దాడిని చూస్తున్న సందర్భంలో బుద్ధుని విగ్రహాన్ని పెట్టుకుంటే ఈ రోజు అటాక్ చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. బుద్ధుడు దశావతారాల్లో భాగం అంటారు. బుద్ధుని మేము రోజు పూజిస్తున్నామని చెప్పే వ్యక్తులే ఈ రోజు బుద్ధుని మీద దాడి చేశారు. ఈ దాడి వెనక కేవలం బుద్ధుని మీద మాత్రమే దాడి కాదు, ఇది యావత్ దళిత సమాజం మీద దాడి, యావత్ చైతన్యం మీద దాడి. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని సమాజం తెలుసుకునే ప్రయత్నం చేస్తుందో అప్పుడు దాడి చేస్తూ ఉన్నారు. ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ వీడీసీ పేరుతో దళితుల మీద అనేక రకాల దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. వీడీసీ అనేది రాజ్యాంగ వ్యతిరేకం. ఇదే జిల్లాలో ఇంతకుముందు కూడా వీడీసీ మీద అనేక రకాల కంప్లైంట్లు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వీడీసీని రద్దు చేస్తామని చెప్పేసి పోలీస్ వ్యవస్థ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. గతంలో తాళరాంపూర్లోనైతేనేమి, ఇంతకుముందు ఇదే జిల్లాలో అనేక మంది సర్పంచుల మీద వీడీసీలు వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించి అనేక రకాల దాడులకు పాల్పడుతూ ఉన్నారు. చెప్పిన రేటుకు కటింగ్ చేయకుంటే బహిష్కరణ, చెప్పిన రేటుకు కళ్ళమ్ముకోకుంటే బహిష్కరణ, చెప్పిన రేటుకు వాళ్ళు నిర్ధారించిన కుల వృత్తిని చేయకుండా బహిష్కరణ. కుల వృత్తుల మీద వీడీసీ ఆధిపత్యం గత కొద్ది కాలంగా కొనసాగుతూ వస్తుంది. కాబట్టి యావత్ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ వీడీసీలను రద్దు చేసేంత వరకు మా పోరాటాన్ని మేము కొనసాగిస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడి వరకు చేరుకున్న సందర్భంలో పోలీసులు అడ్డుకున్నారు. మీరు ఈ బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పేంత వరకు మా పోరాటాన్ని మేము ఆపమని తెలియజేస్తా ఉన్నాం.